హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిజ్జా కిచెన్. ఈరోజు మన పిజ్జా కిచెన్లో తందూరీ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలి మీకు చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు, నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను. లెగ్ పీసెస్ చూడండి తీసుకునేసి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. జల్లెడలో వేసుకునేసి దాంట్లో ఉండే వాటర్ అంతా రిమూవ్ అవ్వాలి. ముందుగానే కడిగి పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లో కావాల్సినవి రెడ్ చిల్లీ పౌడరు 1 టేబుల్ స్పూన్, కేసరి కలర్ 1/4 టేబుల్ స్పూన్, తందూరీ చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్స్, ఎవరెస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొద్దిగా ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనుకోండి, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ సరిపడినంత ఉప్పు, టెస్టింగ్ సాల్ట్ 1/2 టీ స్పూన్, నిమ్మ గింజలు 1/2 టీ స్పూన్, ఒక 100 గ్రామ్స్ పెరుగు అన్నమాట. ఇది జల్లెడండి. మనము తందూరి దీనిపైన పెట్టుకొని హీట్ చేసుకుంటాము. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను ఈ వీడియో చేసేటప్పుడు అది ఎలా యూజ్ అవుతుంది అనేసి చూపిస్తాను. చూసారుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏమేమో: ఆయిల్, రెడ్ చిల్లీ పౌడరు, ఎవరెస్ట్ రెడ్ చిల్లీ పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి ముందుగా పెరుగు అనేది మనము బౌల్లో వేసుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఇప్పుడు దాంట్లోనే ఆయిల్ అనేది వేసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది మనం ఎక్కువగా తీసుకోవడం లేదు, ఒక 20 ml ఉంటుంది అంతే. ఇది తందూరి చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్స్. 1.5 kgకి ఇంత క్వాంటిటీ అయితే మనకు సరిపోతుంది. 1 టీ స్పూన్ ఫుల్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడరు, ఎవరెస్ట్ చిల్లీ పౌడర్ అయితే కొంచెం కలర్ ఎక్కువగా ఉంటుందనేసి. నిమ్మ గింజలు 1/2 టీ స్పూను, అవి లేకుండా మీరు నిమ్మకాయ రసమైనా వేసుకోవచ్చు. టేస్టింగ్ సాల్ట్ 1/2 టీ స్పూను, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. ఉప్పు టేస్ట్ తగిన విధంగా. ఇది 1 టీ స్పూను నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ అన్నమాట. దీంట్లోనే కేసరి కలర్ కూడా మనము యాడ్ చేసుకున్నాము, ఫుడ్ కలరు. మన చికెన్ బాగా రెడ్ కలర్లో వస్తుందండి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటే, అది కూడా వద్దనుకుంటే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనము కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాం కదా, దాంతోనే మన కలర్ అనేది వస్తుంది ఆల్మోస్ట్. ఇంకా ఇది కసూరి మేతి అన్నమాట. కసూరి మేతి కూడా మనము దాంట్లోనే వేసుకోవాలి. చూడండి, ఇది కంప్లీట్గా ఇలా మిక్స్ చేసుకునేసి మనము ఇదంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము పీసెస్ని ఒక్కటిగా తీసుకునేసి ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు మనం ఇలా కలుపుకోవాలన్నమాట. అంతా మిక్స్ చేసుకునేసి మనము ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు, లేదా ఒక 1/2 అవర్ అయినా పెట్టుకోవచ్చు. లేదా మీకు టైం లేదు, అర్జెంటుగా ఇమీడియట్గా చేసేయాలి అనుకుంటే అప్పటికప్పుడైనా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, అంత మసాలా పట్టేసి ఇలా పెట్టేయాలి. కొంచెం వెడల్పాటి బౌల్ అయితే బాగుంటుంది మనము కుక్ చేసుకోవడానికి. నేను ఇలా వెడల్పాటి బౌల్ ప్యాన్ తీసుకున్నాను. ఇలా మసాలా అంతా పట్టేసిన తర్వాత మనము ఒక 1/2 అవర్, అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అయినా రెస్ట్ ఇవ్వచ్చు. లేదా మీకు టైం లేదు, అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే ఇంకా మీరు అలాగే చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇలా కాట్లు పెట్టుకోవాలి చికెన్కి ఇలా కాట్లు పెట్టుకుంటే మనకు మసాలా అంతా లోపలికి వెళ్తుంది. లోపల వరకు చికెన్ అంతా బాగా స్పైసీగా ఉంటుంది, బాగా ఉడుకుతుంది, మసాలా అంతా పడుతుంది, టేస్ట్ కూడా బాగా ఉంటుందన్నమాట. ఇలా కంప్లీట్గా మనము అంతా పెట్టేయాలి, మసాలా తగిలించేసి. చూస్తున్నారుగా ఏ విధంగా పెట్టాలి అనేసి. ఒక దానిపైన ఒకటి పెట్టద్దు, పక్క పక్కన పెట్టండి సపరేట్గా. అంతా మనకు ఉడకడానికి బాగా ఈజీగా ఉంటుందన్నమాట. ఫ్రీగా ఉంటే ఒక పైన ఒక్కొక్కటి పెడితే సరిగ్గా ఉడకవు. చికెన్ అనేది మనకు ఉడకాలి కదా,
చూడండి, ప్రతి పీస్కి ఇలా కాట్లు పెట్టేసి మనము ముందుగానే కాట్లు పెట్టేసి మసాలా అంతా పట్టిస్తే మసాలా ఫ్లేవర్ అంతా లోపల వరకు వెళ్తుంది. మన చికెన్ అనేది టేస్టీగా ఉంటుందండి. చూసారుగా, బౌల్లో ఇలా మొత్తం పరుచుకోవాలి మనము ప్యాన్లో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు లిడ్ పెట్టేసి మనము ఉడికిద్దాము. 5 మినిట్స్ వరకు లిడ్ పెట్టేసి ఉడికించేద్దాము. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత దాంట్లో అంతా వాటర్ అంతా మనకు స్ట్రీమ్ అయ్యి వాటర్ వదులుతుంది. చూడండి, హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టిన తర్వాత లిడ్ తీసి ఇలా ఒకసారి కిందికి పైకి, కిందికి ఉన్న పార్ట్ అంతా పైకి వచ్చేటట్లు అన్నీ తిప్పుకోవాలన్నమాట. కంప్లీట్గా కింద భాగంలో ఉడుకుతుంది 50% వరకు. ఇప్పుడు పై భాగంలో కూడా ఉడకాలి కదా మనకు, అందుకనేసి కంప్లీట్ పీసెస్ మొత్తం మనము ఇలా కింద ఉన్న పీసెస్ మొత్తం పైకి మళ్ళించుకోవాలి. చూస్తున్నారుగా, చాలా కేర్ఫుల్గా చేయండి. ఇలా అంటే మీరు అలా చేస్తే దాని మసాలా అంతా రిమూవ్ అయిపోతుంది. అందులో పీసెస్ కూడా ఎలా అంటే అలా అయిపోతాయి అన్నమాట. చికెన్ ఇప్పుడు మనకు 50% వరకు ఉడికింది. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే మనకు తొందరగా ఉడుకుతుంది. లేదు, మనం మ్యాగ్నేట్ చేసుకోలేదు, అలాగే డైరెక్ట్గా పెట్టామంటే కొద్దిగా టైం పడుతుంది అనమాట. ఇప్పుడు పీసెస్ అంతా మొత్తము మనం కింది నుంచి పైకి మళ్ళించాం కదా, ఇంకో 5 మినిట్స్ వరకు మళ్ళీ హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాము. చూడండి, ఇంకా వాటర్ వదిలేసింది దీంట్లో. ఇప్పుడు పెరుగులో కూడా వాటర్ ఉంటుంది, చికెన్లో కూడా మనం కడిగి పెట్టుకున్న వాటర్ అనేది ఉంటుంది కదా. చికెన్ కడిగి పెట్టుకున్న తర్వాత మనము ఇలా జల్లెడలో వేసి పెట్టుకుంటే ఆల్మోస్ట్ 90% వాటర్ అంతా మనకు బయట వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఉడికినప్పుడు ఇంకా దాంట్లో ఉండే వాటర్ అంతా ఇలా వస్తుందన్నమాట. ఇంకా పెరుగులో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది వస్తుంది. మనం దీంట్లో ఆయిల్ వేసాం కాబట్టి కింద అయితే అడుగంటదు. మీరు ఇలా ఏమైనా అడుగంటుతుందేమో అనేసి భయపడకండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కానీ అడుగు అనేది కింద అంటదు, దాంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనము ఇంకో సైడ్ మనం మళ్ళించుకున్నాము. చూడండి, చికెన్ అయితే 75% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు ఈ కొద్దిగా వాటర్ ఉండేది మనము లిడ్ పెట్టకుండా అలాగే ఉడికిద్దాము. ఆ వాటర్ అనేది కంప్లీట్గా ఇంకిపోయి మసాలా అంతా చికెన్కి పట్టేసినంత వరకు మనము ఉడికించుకుందాము. చూడండి, ఇప్పుడు వాటర్ అనేది కంప్లీట్గా ఇంకిపోయింది. ఇప్పుడు దాంట్లో ఉండే కొద్దిగా ఆయిల్ అనేది మనకు బయట కనిపిస్తుంది కదా. చికెన్ అయితే మనకు కంప్లీట్గా ఉడికిపోయిందండి. ఆ వాటర్ అంతా కంప్లీట్గా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకుంటే చికెన్ అనేది కంప్లీట్గా ఉడికిపోతుంది. ఇంకా లిడ్ అనేది ఏం పెట్టనవసరం లేదనమాట. ఇప్పుడు ఆ మసాలా అంతా కంప్లీట్గా పట్టేంత వరకు మనము దాన్ని ఫ్రై చేసుకుందాము. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము దీన్ని మళ్ళీ ఒక బొగ్గు కానీ మీ దగ్గర ఉంటే దాన్ని స్మోకీ ఫ్లేవర్ కోసము అది హీట్ చేసుకునేసి దాంట్లో పెట్టచ్చు. లేదా అలా లేదు అనుకుంటే మనము ఇలా ఈ తందూరి ఫ్రేమ్ మీద, చూస్తున్నారుగా ముందు చూపించాను కదా మీకు తందూరి ఫ్రేమ్ అనేది, ఆ తందూరి ఫ్రేమ్ ఇలా దీని మీద పెట్టేసి స్టవ్ మీద దానికి కొద్దిగా నెయ్యి అనేది మనం అప్లై చేసుకోవాలి. అదే స్టవ్ మీద అయినా పెట్టచ్చు, నేను కానీ స్టవ్ అంతా పాడైపోతుంది అనేసి నేను పక్కన వేరే స్టవ్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ పీస్కి మనము నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. ఇలాగా నెయ్యి అనేది అప్లై చేసుకున్న తర్వాత బోత్ సైడ్ ఈ మంట మీద మనము ఇలా కాల్చుకోవాలన్నమాట. అప్పుడు స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చికెన్ అయితే బాగా రోస్టెడ్ కూడా ఉంటుందండి. దాంట్లోకి మనము ఉల్లిపాయలు, నిమ్మకాయ కట్ చేసి సన్నగా మనం సర్వ్ చేసుకున్నప్పుడు దాన్ని డెకరేట్ చేసుకోవచ్చు. నిమ్మకాయ అయితే పిండేసుకొని మనం తింటాం కదా చికెన్ మీద, అలా మనము నిమ్మకాయ, ఆనియన్ అనేది కట్ చేసి పెట్టుకొని దానిలో సర్వ్ చేసుకోవాలి.
చూడండి ఇలా నెయ్యి అనేది అప్లై చేసుకునేసి హీట్ మీద మనం ఇలా కాల్చుకోవాలన్నమాట. అప్పుడు మనకు మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. నెయ్యి అప్లై చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా మంచిగా అనిపిస్తుంది మనకు. లేదు మన దగ్గర బొగ్గు ఉంటే కన అది వేడి మీద మనము కాల్చుకునేసి దాని మీద కొద్దిగా నెయ్యి వేసి మనం చికెన్లోనే అలాగే పెట్టేసి ఒక 1 మినిట్ వరకు మూత పెట్టేస్తే దాంట్లో స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట చికెన్లో. అలా కూడా చేసుకోవచ్చు, లేదు ఇలా కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా మనము ఇలా బొగ్గుల మీద చేసుకుంటేనే తందూరి చికెన్ అనేది మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఇంట్లో అలా అవైలబుల్లో లేకుంటే మనము స్టవ్ మీద ఇలా చేసుకోవచ్చు. చూడండి బాగా కాలింది కదా, బాగా డీప్ ఫ్రై కూడా అయ్యింది. నాకైతే ఇక్కడ చూడడానికి మంచి కలర్ఫుల్గా మంచి ఫ్లేవర్తో కనిపిస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇలా ప్రతి పీస్ని మనము ఓపికగా చేసుకోవాలి. ఇలా కాల్చుకునేసి బోత్ సైడ్ చూడండి నెయ్యి అప్లై అనేది చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకునేసి ఇలా మనం కొద్దిగా కాలితే చాలు. లేదు ఇంకా బాగా వేడి మీద ఇది అవ్వాలంటే, స్టీమ్ అవ్వాలంటే మనకు అలా అయినా చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఎంతసేపు కావాలన్నా అది కాల్చుకోవచ్చు అనమాట. మరి ఎక్కువ కాలినంత వరకు మీరు పెట్టుకోవద్దండి దాని మీద. అలాగే పెట్టేస్తే మరీ కాలిపోతుంది, చికెన్ మాడు వాసన అనేది వస్తుందన్నమాట. అలా లేకుండా మనము ఇలా కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. ఒక్కొక్క పీసు అలా పక్కకు తీసుకుంటే మనకు కరెక్ట్ క్వాంటిటీలో మనకు ఇది అవుతుంది. చూడండి ఇప్పుడు మన తందూరి చికెన్ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను, డెకరేట్ చేసుకున్నాను ఆనియన్ నిమ్మకాయతో. చూసారుగా తందూరి చికెన్ ఇలా ప్రిపేర్ చేయాలి అనేసి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే నా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు వస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కామెంట్లో మీరు అడగచ్చు. చూడండి మన ఎమ్మి తందూరి చికెన్ ఇంట్లో ఈజీగా మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి చూపించాను కదా. ఇదే చికెన్ బయట తీసుకోవాలంటే చాలా అమౌంట్ అవుతుందండి. మనము అలాగే ఫుల్ కోడిని కూడా మనం చేసుకోవచ్చు. అలా కావాలంటే ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్.